తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీకు స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీనాథ్ స్వామి. వారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఖచ్చితంగా ఇంట్లో ఉండవలసినటువంటి దేవుడి పటాలు లేకుంటే ఎటువంటి ఫోటోలు అసలు ఇంట్లో ఉండాలి? పూజ గది విషయం కాకుండా హాలు, బెడ్రూము, లేకపోతే ఎక్స్ట్రా డ్రాయింగ్ రూమ్ కానీ, పిల్లల గదులు కానీ, వీటిల్లో దేవుడి ఫోటోలు ఉంచాలా, ఉంచకూడదా? ఉంచితే మళ్ళీ వాటికి రోజు ఇట్లా బొట్టు పెట్టడం ఇలాంటివి చేయవచ్చా, చేయకూడదా? కేవలం అలంకారప్రాయంగా మాత్రమే అలా ఉంచొచ్చా, ఉండకూడదు? పూజా గదిలో కాకుండా బయట మనకు ముఖ్యంగా హాల్లో ఎదురుగుండా మనకు కనిపించేటటువంటి వాటిల్లో ముఖ్యంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో శ్రీరామ పట్టాభిషేకం పూర్తి చిత్రపటం ఉండడము చాలా విశేష ఫలితాన్ని ఇస్తాం. అయితే దాంతో పాటు చాలా మందికి సప్త అశ్వాలను పెట్టుకోవడం, అది చిత్రపట రూపకంగా అయినా పెట్టుకోవచ్చు, ఉంచుకోవచ్చు. సప్త అశ్వాలది అది కూడా చిత్రపటం ఉంచుకోవచ్చు. వాటితో పాటు మనకు ఇది ముఖ్యంగా హాల్లో అని చెప్పుకోవచ్చు. ఇది హాల్లో ఇవి ఉంచుకోవాలమ్మా. అంటే హాల్లో మనకు ఎదురుగా కనపడే విధంగా ఇవి ఉంచుకోవాలమ్మా. తర్వాత మనకు ఆగ్నేయంలో మనకు కిచెన్ లో వంటగదిలో ఏముంచాలి అనేది చాలా మందికి తెలియని విషయం. వంటగదిలో ఏం ఫోటో ఉండాలి? అయితే మనకు అన్నపూర్ణేశ్వరి మాత ఏదైతే శివుడికి అన్నపూర్ణేశ్వరి మాత భోజనం పెడుతున్నటువంటిది ఏదైతే ఉందమ్మా, ఆ చిత్రపటము మనకు ఆ యొక్క వంటగదిలో ఉండడం చాలా విశేష ఫలితం. ఆడవాళ్లకు అది తెలియని విషయం. ఆ చిత్రపటం ఉంటే ఇంట్లో మనం చేసేటటువంటి వంట చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క చిత్రపటాన్ని ఒకసారి నమస్కరించుకొని మనము వంట చేసుకుంటే విశేష ఫలితం. అలాగే ఆడవాళ్ళు వంట చేసే సమయంలో కూడా వంట చేసిన తర్వాత ఆ నైవేద్యాన్ని కొద్దిగా మనకు పూర్వం ఏం చేసేవారు, అగ్నిదేవునికి సమర్పించేవారు. ఉన్నా కదమ్మా, కట్టెల పొయ్యి ఉండేది కాబట్టి కొద్దిగా అందులో వేసాక మిగతాది ఏదైనా ఏ దేవుడికైనా కానీ మనం పెట్టేవారు. కానీ ఇప్పుడు అలాంటిది కూడా అవకాశం లేదు కాబట్టి ఈ చిత్రపటం అనేది చాలా విశేష ఫలితాన్ని ఇస్తాం. మనం చేసిన తర్వాత కొద్దిగా ఎందుకు కాదు అమ్మవారికి ఇలా చూయించేసి తర్వాత మనము పిల్లలకు కానీ, మనము భోజనాలకు కానీ, టిఫిన్ బాక్సులు కానీ అన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అది మనకు ఆ యొక్క వంటగదిలో పెట్టుకోవాల్సినటువంటి చిత్రపటం. అలాగే మనకు దక్షిణామూర్తిని కూడా మనము ఎక్కడ హాల్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా పిల్లల గదిలో అని అంటారు. కానీ పిల్లల గదిలో కంటే కూడా మనకు పిల్లల కోసం, చదువుల కోసం ఆ యొక్క దక్షిణామూర్తిని మనం పెట్టుకుంటే సరిపోతుంది. అక్కడ పెట్టలేము, కుదరదు అన్న వాళ్ళు హాల్లో ఎందుకు కాదు ఆ దక్షిణామూర్తి పటం పెట్టుకోవచ్చు. దక్షిణామూర్తి కానీ కొంతమంది మనకు అలాగే చాలా పెద్ద పెద్ద గురువు గారుల పటాలను పెట్టుకుంటారు. పరమానంద స్వామి వాళ్ళు అలా ఉన్న గురువులు, వంశపరంపరంగా వచ్చేటటువంటి గురువులై, జగద్గురువులై, శంకరాచార్యులు గాని ఇలా వాటి పటాలన్నీ, గురువుల పటాలన్నీ కూడా మనము హాల్లో పెట్టుకోవచ్చు. హాల్లో మనం మంచిగా బ్రహ్మాండంగా కనిపించే విధంగా మనము నిత్యము కడిగి బొట్టు పెట్టి ఈ విధంగా చేయాల్సిన పని లేదు. అలంకారయుక్తంగా అయినా పెట్టుకోవచ్చు. లేదా పండుగల సమయంలో మనము దేవాలయంలో దేవత గది మొత్తం శుభ్రం చేసేటప్పుడు వాటిని కూడా ఒకసారి శుభ్రం చేసుకొని బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది. అంతేగాని మనము నిత్యము ధూపము దీపము పెట్టి చూయించాలి అనేటటువంటిది ఏం లేదమ్మా. మనము అలంకరణ ప్రాయంగానే చెప్పుకోవచ్చు. అలా పెట్టుకుంటే మంచిది. అలా ఇవి మనకు ముఖ్యంగా పెట్టుకోవచ్చు. కొంతమంది శ్రీకృష్ణుడిని పెట్టుకుంటారు. ఈ విషయంలోనండి బెడ్రూమ్ విషయానికి వస్తే, ఆ బెడ్రూమ్ లో దేవుడి గది లాగా చేసేస్తున్నారు. అలా కాదు, అసలు అలా ఉండకూడదు, దేవుడి ఫోటోలు అసలు పెట్టొద్దని కొంతమంది, పెడితే కేవలం కృష్ణుడు, రాధాకృష్ణులనే పెట్టుకోండి అని కొంతమంది. అసలు ఏంటంటే బెడ్రూమ్ లో దేవుడి ఫోటో పెట్టొచ్చా? పెట్టకూడదమ్మా. అయితే రాధాకృష్ణులు ఎందుకంటే ప్రేమకు చిహ్నంగా వారిని పెట్టుకుంటారు. అయితే అది కూడా లేవగానే మనకు ఎదురుగా కనిపించే విధంగా కాకుండా కొద్దిగా పక్కగా ఉండే విధంగా పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకుంటే పర్వాలేదు. లేదా మన హాల్లో కూడా శ్రీకృష్ణుడి, రాధామాతది ఏదైతే ఉందో ఆ పటాన్ని మనం హాల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా అలంకారప్రాయం కాదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అవి కూడా దేవాలయంలో పెట్టుకుంటారు. కానీ ఇక్కడ పెట్టుకున్నా చాలు. మనకు దేవతామూర్తులను మనం నిత్యము పూజన చేసుకునే దాంట్లో ఎక్కువగా అందులో లేకుండా అందులో తక్కువగా పెట్టుకొని బయట అలంకారప్రాయంగా మనం ఎక్కువగా పెట్టుకోవచ్చు. తప్పేం లేదు. ఇవన్నీ కూడా సందేహాలే. చాలా చక్కగా నివృత్తి చేశారు గురుగారు. ధన్యవాదాలు.